అందరికీ నమస్కారం. ఈ వీడియోలో లింగములు అనేటువంటి అంశాన్ని గురించి చెప్పుకుందామండి. ఇది చాలా చిన్న టాపిక్. బోర్డు నిండా ఏదో రాసి ఉండేసరికి ఏదో అనుకోకండి. లింగములు అనేటువంటి ఆ చిన్న అంశాన్ని గురించి సంక్షిప్త వివరణ ఇస్తాను, జాగ్రత్తగా గమనించండి. అసలు లింగములు అంటే ఏమిటంటే స్త్రీ పురుష భేదాలను తెలియచేసేటువంటి వాటిని లింగములు అంటారు. లింగములు అనే పదానికి అర్థం చిహ్నము, గుర్తు లేదా సంజ్ఞ, ఇలాంటి పదాలను ఉపయోగిస్తారు. తెలుగు వ్యాకరణ పరిభాషలో లింగములు అనేటువంటి అంశాన్ని వాచకము అనే పేరుతో పిలుస్తారు. అందుకని లింగములు లేదా వాచకాలు అనేటువంటి హెడ్డింగ్ని పెట్టడం జరిగింది. సహజంగా పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగము అందరికీ తెలిసినటువంటిదే. ఇందులో పెద్ద విశేషమైన టాపిక్ ఏం కాదు ఇది. పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగము. పురుషుల గురించి తెలియజేసేది పుల్లింగము, స్త్రీల గురించి స్త్రీలింగము. స్త్రీ పురుషులు కానటువంటి వాటిని గురించి తెలియజేసేది నపుంసకలింగము. కాకుండా ఆ మూడు మాటలు చెప్పేసి ముగించలేం కాబట్టి కాస్త వివరణ రాశాను. ఈ వివరణను తేలిగ్గానే ఉంటుంది. మీకు అన్ని తెలిసిన పదాలే కాకుంటే వివరించాలి కాబట్టి నేను ఇన్ని రాశాను అన్నమాట. సహజంగా లింగములు అనేటువంటిది సంస్కృత భాషలో అయితే పదం యొక్క శబ్దాన్ని అనుసరించి లింగములు అనేటువంటిది విభజన జరుగుతుంది. శబ్దాన్ని అనుసరించి అంటే పద స్వరూపాన్ని బట్టి లింగములు సంస్కృతంలో ఉంటుంది. కానీ తెలుగులోకి వచ్చేసరికి అర్థాన్ని ఆశ్రయించి ఉంటుంది. అంటే ఆ పదం యొక్క అర్థం ఏంటో తెలిస్తే ఆ అర్థాన్ని బట్టి అది స్త్రీలింగమా, పుల్లింగమా, నపుంసకలింగమా తెలుస్తుంది. కానీ సంస్కృతంలో అర్థాన్ని బట్టి కాదు, శబ్దాన్ని బట్టి ఉంటుంది. మనకి టెట్ కానీ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇలాంటి ప్రశ్న విధానాన్ని మనం జాగ్రత్తగా గ్రహించగలగాలి. ఇది ఈ టాపిక్ అయిపోయాక ఇటీవల 2024లో అడిగినటువంటి టెట్ అన్ని సెషన్లో కలిపి ఒక 5 ప్రశ్నలు లింగముల గురించి అడిగాడు. ఆ ప్రశ్నలు కూడా నేను ఈ వీడియో చివరిలో వివరిస్తాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, శబ్దాన్ని అనుసరించి లింగముల విభజన అనేటువంటిది సంస్కృత భాషలో ఉంది. కానీ తెలుగు భాషలో అర్థాన్ని ఆశ్రయించి లింగములు అనేటువంటిది విభజించడం జరిగింది, లేదా అర్థాన్ని ఆశ్రయించి ఉంటాయి లింగములు. సంస్కృతంలో అయితే హ్రస్వము అంతంగా ఉండేటువంటివి పుల్లింగములని, దీర్ఘం అంతంగా ఉండేటువంటివి స్త్రీలింగములని, ము అనేటువంటి వర్ణము అంతంతో ఉండేటువంటివి నపుంసకలింగములు. కానీ తెలుగులోకి వచ్చేసరికి అర్థాన్ని గ్రహించి అర్థాన్ని బట్టి అది స్త్రీలింగమా, పుల్లింగమా, నపుంసకలింగమా అని ఉంటుంది. సరే, ఏది ఏమైనా ఈ టాపిక్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే పదాలు, అంటే ఇవ్వబడినటువంటి పదాలను జాగ్రత్తగా గమనించాలి. పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగం అంటే అర్థమైద్ది. కానీ పరీక్షా విధానంలో మహద్వాచకము, అమహద్వాచకము, మహతీవాచకము ఇలాంటి పదాలను ఉపయోగిస్తాడు. అప్పుడు కాస్త ఇబ్బంది పడతాం. ఏమిటి అసలు మహద్వాచకం ఏంటి, అమహద్వాచకం ఏమిటి, మహతీవాచకం, అది ఏమి కన్ఫ్యూజన్ అవసరం లేదు. జాగ్రత్తగా ఒకటే అర్థం. పుల్లింగమన్నా, మహద్వాచకమన్నా, మహత్తులు అన్న ఒక్కటే. స్త్రీలింగమన్నా, మహతీవాచకమన్నా, మహతులు అన్న ఒకటే. నపుంసకలింగము, అమహద్వాచకము, అమహత్తులు అన్న ఒకటే. నేను మళ్ళా ఈ పేర్లను విడిగా రాస్తాను, అప్పుడు ఇంకా మీకు చక్కగా అర్థమవుతుంది. ఒకసారి పుల్లింగము అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. పేరులోనే ఉంది పుల్లింగము. పురుషులను, వారి విశేషణాలను తెలియజేసేటువంటి పదాలను పుల్లింగం అంటారు. రాముడు పురుషుడు, భీముడు పురుషుడు, వాడు పుల్లింగమే పురుషుడు, వీడు, ధీరుడు అవి విశేషణాలు, వీరుడు, గుణవంతుడు ఇలాంటి పురుషులను లేదా వారి విశేషణాలను తెలియజేసేటువంటి వాటిని పుల్లింగము అంటారు. పుల్లింగమునకు మరొక పేరు మహద్వాచకము. వాచకాలని చెప్పే అన్నాం కదా, మహద్వాచకము. వాటినే మహత్తులు అంటారు. మహద్వాచకమన్నా మహత్తులన్నా ఒకటే అని గుర్తుంచుకోండి.
ఈ యొక్క పులింగాలను గుర్తించడానికి కొన్ని పదాలు అంటే పదాల చివర వచ్చేటువంటి కొన్ని ఉన్నాయి. కాడు అనేటువంటిది చివరిలో వచ్చే పదాలు కొన్ని ఉన్నాయి. కాడు, చిలికాడు, విలుకాడు, సోగ్గాడు, అలాగనే వన్యకాడు, సొగసుగాడు. ఈ కాడు అని వచ్చినాయి అంటే అవి పులింగములు, పురుషులే కదా. మనకు ఒకవేళ అలా గుర్తు లేకపోయినా సహజంగా చెలికాడు పురుషుడని అర్థమవుతుంది. విలుకాడు, సొగసుగాడు, వన్యకాడు అందమైనవాడు అనమాట, వన్యకాడు. ఇవి మనకు పేరులోనే అర్థమవుతుంది. కాడు అనేటువంటి వాటితో వచ్చేటువంటివి కూడా పులింగములు. గాడు ఆటగాడు, అందగాడు, కేటుగాడు, వేటగాడు, ఇవన్నీ కూడా గాడు అనేటువంటి వాటితో వచ్చేవి కూడా పులింగములే. వాడు పేరులోనే ఉంది, వాడు మంచివాడు, చెడ్డవాడు, పిరికివాడు, వెర్రివాడు, ఇలాంటి వాడు అనే పదాలను ఉపయోగించేటువంటి పదాల చివరతో వచ్చేటువంటి పదాలన్నీ కూడా పులింగములకు ఉదాహరణ. పులింగములన్నా మహద్వాచకమన్నా మహత్తులు అన్న ఒకటే. జాగ్రత్తగా గమనించండి, మనకు ముఖ్యమైనది అదే. ఇవన్నీ తెలిసినవే మీ అందరికీ, కొత్తవేమి కాదు. అలాగనే అప్ప రాయలసీమ మాండలికంలో ఉపయోగిస్తుంటాం. అప్ప, కట్టప్ప, దొరప్ప, సిద్ధప్ప, రాజప్ప, అప్ప అనేటువంటి దానితో కూడినటువంటి పదాలు కూడా పులింగములే. అలాగనే అన్న, అయ్య, అబ్బ, పతి, వల్లభ 2024 టెట్లో అడిగాడు. వల్లభ అనే పదానికి అర్థం ఏమిటని అడిగాడు. వల్లభ అంటే భర్త అని అర్థం. భర్త, అధిపతి అని వస్తుంది. సరైన అర్థం ఏంటంటే వల్లభ. పార్వతీ వల్లభ అంటే పార్వతీదేవికి భర్త అయిన వాడా, పరమేశ్వరుడా అని అర్థం. వల్లభ అంటే భర్త. కాబట్టి ఇలాంటి పదాలను కూడా అడగడం. పతి అంటే భర్త, అబ్బ, అయ్య, అన్న, ఇవన్నీ కూడా పురుషవాచకాలను తెలియచేసేటువంటి పదాలు. వాటిని పులింగములు అంటారు, మహద్వాచకము, మహత్తులు అంటారు. తేలికే. ఇన్ని పదాలు అన్నీ రాసినా మీకు స్పష్టంగా టెట్కి, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వారికి ఇది గొప్ప విషయం ఏం కాదు. ఏదన్నా విభిన్నమైన పదాలు వచ్చినప్పుడు, ఈ వల్లభ అలాంటి పదాలు వచ్చినప్పుడు వాటిని మాత్రం మనం గుర్తుంచుకుంటే చాలు, ఇవన్నీ తెలిసిపోతుంది. తరువాత స్త్రీలింగము. స్త్రీలింగమునే మహతీవాచకం అంటారు, మహతులు అంటారు. మహతీవాచకము, మహతులు. మహత్తులు, మహతులు. జాగ్రత్తగా గమనించండి. ఈ అంశము తెలంగాణ పాఠ్యపుస్తకాలైనటువంటి 6వ తరగతిలో ఇచ్చాడు వీటికి సంబంధించిన వివరణ. ఆంధ్ర పాఠ్యపుస్తకాల్లో లింగములు అనేటువంటిది 6 నుంచి 10 దాకా ఇవ్వలేదు. కానీ టెట్ సిలబస్లో మాత్రం ఇరువురికి ఉంది ఇది. అందువల్ల జాగ్రత్తగా గమనించండి. రెండవది స్త్రీలింగము. స్త్రీలింగం అన్న, మహతీవాచకమన్న, మహతులు అన్న ఒకటే. స్త్రీలను, వారి విశేషణాలను తెలుసు కదా మనకు భాషా భాగాల్లో నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం. నామవాచక సర్వనామాల యొక్క గుణాలను తెలియజేసేది. కాబట్టి స్త్రీలకు సంబంధించిన గుణాలను తెలియజేసిన అది స్త్రీలింగమే లేదా మహతీవాచకమే. ఉదాహరణకి సీత, ద్రౌపది స్త్రీలే, ఆమె స్త్రీయే, కాబట్టి స్త్రీలింగమే. ధీరురాలు, గుణవంతురాలు, విద్యావంతురాలు, బాలింతరాలు, రుగాగమ సంధి ఉంది కదా, ఆలు శబ్దం పరంబగునప్పుడని, అవన్నీ ఆ పదాలన్నీ కూడా స్త్రీలింగ పదాలే, స్త్రీలింగానికి చెందినటువంటి వాచకాలే. అలాగనే ఇందాక పులింగాలకు సంబంధించినట్లుగానే స్త్రీలింగాలకు సంబంధించి కూడా కొన్ని పదాలు ఉన్నాయి. కత్తె, అందగత్తె, సొగసుగత్తె, బిచ్చగత్తె, చెలికత్తె, మనకు పేరులోనే పడుతుంది స్త్రీ అని. కాబట్టి స్త్రీలింగము లేదా మహతీవాచకము. అలాగనే ఆలు, ఇందాక మనం చెప్పుకున్నాం. ఆలు బాలింతరాలు, గుణవంతురాలు, పేదరాలు, బేదరాలు, విద్యాధికురాలు, విద్యావంతురాలు, ఇలాంటి పదాలన్నీ కూడా ఆలు శబ్దంతో వచ్చేవన్నీ కూడా స్త్రీవాచక శబ్దాలే, కాబట్టి స్త్రీలింగం. అలాగనే ఆడి అనేటువంటిది కూడా స్త్రీలింగ శబ్దమైనటువంటివి, పదజాలానికి ఉపయోగించేటువంటిదే. వగలాడి, మాయలాడి, తిప్పులాడి, ఇవన్నీ కూడా. బోడి అనేటువంటి పదం కూడా, బోడి అంటే శరీరము, అంటే శరీరము కలది అనే అర్థం అన్నమాట. బోడి అంటే శరీరము అని వస్తుంది. అలరు బోడి అంటే అందమైన శరీరం గలది. పూబోడి, పువ్వు లాంటి శరీరం గలది. విరిబోడి, విరి అంటే విరులు అంటే పువ్వులు, పువ్వు లాంటి శరీరం కలిగింది. బోడి అనేటువంటిది. జాగ్రత్త, ఈ పదాన్ని కాస్త గమనించండి, ఎందుకంటే ఇవన్నీ మీకు తెలిసినటువంటి పదాలే. బోడి అనే పదం రాగానే అసలు బోడి అనేటువంటిది ఏంటిది ఇది అని మీరు
ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బోడి, విరుబోడి, అలబోడి, పూబోడి ఇవన్నీ కూడా స్త్రీవాచక సంబంధిత పదాలు కాబట్టి స్త్రీలింగం. లేదా మహతి వాచకము, మహతులు. అలాగనే అమ్మ స్త్రీవాచకమే. అమ్మి, అమ్మి కూడా స్త్రీవాచక పదమే. మనకి పుష్ప సినిమాలో ఉంది కదా, నువ్వు అమ్మి అమ్మి అంటూ అనేటువంటిది, అమ్మి అనేటువంటిది స్త్రీవాచక పదమే. అలాగనే వతి, పుణ్యవతి, భాగుమతి, భాగుమతి ఉంది కదా, ఇవన్నీ కూడా వతి అనేటువంటి పదం. నాతి, ఇంతి, ఇంతి అంటేనే అసలు అర్థం స్త్రీ అనే అర్థం. పడతి స్త్రీ అనే అర్థం. ఉవిధ స్త్రీ అనే అర్థం. కళత్రము, ఇది ముఖ్యమైనది, గతంలో 2-3 సార్లు అడిగినటువంటి పదం ఇది. కళత్రము ఏ వాచకం అంటాడు? కళత్రము ఏ వాచకం అంటే, కళత్రం అంటే భార్య, స్త్రీ అన్నమాట. స్త్రీలింగ శబ్దం అన్నమాట. కళత్రము భార్య అని అర్థం. ఆనన, ఆనన జాగ్రత్తగా గమనించండి, ఈ కాస్త భిన్నమైనటువంటి పదాలు. ఆనన అనేటువంటిది కూడా, ఆనన అంటే ముఖము అని అర్థం. ఆనన అనే పదానికి ముఖము. పద్మానన, పద్మానన అంటే పద్మం లాంటి ముఖము కలిగినది. కమలానన, కలువ పువ్వులు వంటి ముఖము కలిగినది. ఆననం అంటే ముఖము. పంచానన, వెడల్పాటి ముఖము కలిగింది సింహం అని మనం వ్యుత్పత్తి అర్థాల్లో చెప్పుకున్నాం. ఆనన అంటే ముఖము. అలాగనే ముఖి, ముఖి అన్న ముఖమే, చంద్రముఖి. కాబట్టి ఆ పదాలు వచ్చేటువంటివన్నీ కూడా స్త్రీలింగవాచక పదాలే. స్త్రీలింగము. మహతి వాచకము మహతులు. అలాగనే మతి, వతి వచ్చింది, మతి వచ్చింది, నాతి వచ్చింది. కద్రువ, జాగ్రత్తగా గమనించండి, కద్రువ స్త్రీవాచక పదము. అలాగనే తా అంతంతో కూడినటువంటి కొన్ని పదాలు, బోయత, గొల్లత, ముత్తత అలాంటి పదాలు కూడా స్త్రీవాచక సంబంధిత పదాలే. వాటిని గమనించండి. భిన్నమైన వాటిని గుర్తుంచుకోండి. ఇవన్నీ మీకు తెలిసినవే, కొత్తవేమి కాదు. కాస్త భిన్నమైనవి ఏమన్నా వస్తే వాటిని మాత్రమే గుర్తుంచుకోండి. ఇంకా అంతకు మించిన ఈ టాపిక్లోని కాఠిన్యం ఏమీ లేదు, అంతే. అలాగనే ఇప్పుడు 3వ దాని గురించి చెప్పుకుందాం అండి. 3 నపుంసక లింగము. నపుంసక లింగం అంటే స్త్రీ పురుష వాచకములు కాకుండా మిగిలిన వాటిని నపుంసక లింగము అంటారు. దీనికే మరి ఒక పేరు అమహద్వాచకము. అమహద్వాచకము, అమహత్తులు అని అంటారు వీటిని. నపుంసకలింగమన్నా, అమహద్వాచకమన్నా, అమహత్తులు అన్న ఒకటే. జాగ్రత్త, పేర్లు చాలా చక్కగా గుర్తుంచుకోవాలి, చాలా ముఖ్యమైనది. లింగములు అనేటువంటి వాటిలో ఈ నపుంసక లింగం అనేటువంటిది. నపుంసక లింగమునకు మరి ఒక పేరు ఉందండి, చాలా చాలా ముఖ్యమైనది. క్లేబము. క్లేబము అంటారు. నపుంసక లింగానికి గల మరి ఒక పేరు ఏమిటంటే క్లేబము. గుర్తుంచుకోండి. ఈ నపుంసక లింగమును మరలా తిరియక్ జడాదులు నపుంసక లింగములు అని నిర్వచనం. తిరియక్ జడాదులు, తిరియక్ జడాదులు. తిరియక్ జడాదుల్లో మరలా తిరియక్ అంటే 2 విధాలు. ఒకటి పశువులు, 2 పక్షాదులు. పశుపక్షాదులను తిరియక్లు అంటారు. పశుపక్షాదులను తిరియక్కులు అంటారు. జడాదులు, జడము. జడము అంటే కదలిక లేనివి అని అర్థం. వాటిని జడాదులు అంటారు. తిరియక్కులు అంటే పశుపక్షాదులు. పశుపక్షాదులు మరియు కదలిక లేనివి 2 కూడా నపుంసకలింగానికే వస్తాయి. పశుపక్షాదుల్లో పశువులంటే ఆవు, ఎద్దు, దున్న, గాడిద, కుక్క, పంది ఇలాంటి పశువులన్నింటినీ పశుపక్షాదుల కింద, పశువుల కింద మనం భావించినట్లయితే ఇలాంటి పశువులు అన్నీ కూడా, జంతువులన్నీ కూడా నపుంసక లింగానికే వస్తాయి. మనకు సందేహం రావచ్చు, ఆవు అంటే స్త్రీవాచకం కదా, ఆడద కదా, ఎద్దు అంటే మగద కదా అనేటువంటి సందేహం రావచ్చు. స్త్రీ పురుష కానటువంటివన్నీ కూడా, అది ఇక్కడ అర్థం. కానీ స్త్రీవాచకం, పురుషవాచకం మనుష్య రూపేణ అవి, ఇవేమో జంతు రూపేణ అన్నమాట. స్త్రీవాచకం, పురుషవాచకం కాక మిగిలినవన్నీ కూడా, మళ్ళా ప్రాణుల్లో కూడా ఆడ మగ ఉండొచ్చు కాక, అన్నీ కూడా నపుంసకలింగానికి చెందినవి. జాగ్రత్తగా గమనించండి, ఈ పాయింట్ని గమనించండి. గబాలన ఆవు అని ఇచ్చి స్త్రీలింగము, పులింగము, నపుంసకలింగము అని అడిగాడే అనుకోండి, ఆవు అనంగానే స్త్రీయే కదా అని మనం స్త్రీవాచక అంటాం. కాదు, ఆవు, ఎద్దు, దున్న ఇలాంటి పశు జాతికి చెందినవన్నీ కూడా తిరియక్కులే. తిరియక్కులు నపుంసకలింగాలు.
నపుంసకలింగానికి మరి ఒక పేరు క్లేబము. అలాగనే పక్షాదులు అంటే పక్షులు అనమాట. చిలుక, కాకి, నెమలి, గోరింక ఇలాంటి పక్షి జాతికి చెందినటువంటి పక్షులన్నీ కూడా నపుంసకలింగాలే. తిర్యక్ జడాదులు, పశు పక్షాదులు అన్నీ కూడా నపుంసకలింగాలే. జడాదులు కూడా అంటే కదలిక లేనివి ఉన్నాయి కదా, చెట్టు, పుట్ట, కొండ, కోన, పర్వతము, కొలను, రాయి, కుర్చీ ఇలాంటి సముద్రము అన్నీ కూడా కదలిక లేనివంటి అన్నీ కూడా వస్తువులు అంటే వస్తువు సంబంధమైనవి అన్నమాట. ఇవి కదలిక లేనివంటే వస్తు సంబంధమైనవన్నీ కూడా నపుంసకలింగానికి చెందినవి. నపుంసకలింగానికి మరి ఒక పేరు అమహద్వాచకము. వీటిని అమహత్తులు అంటారు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇంకొక చిన్న ముఖ్యమైన పాయింట్ గమనించండి. తిర్యక్కులు అంటే పశుపక్షాదులన్నీ కూడా ఇవి ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి కదా. ఇక్కడ మళ్ళా ఇంకొక పేరు ఏమిటంటే ఈ తిర్యక్కుల్లో పశుపక్షాదులను ప్రాణీవాచకాలు అంటారు. ప్రాణీవాచకాలు. ఇవి ప్రాణీవాచకాలు అయితే మరి జడాదులు ఏమవుతాయి? అప్రాణీవాచకాలు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ప్రాణీవాచకాలు, అప్రాణీవాచకాలు. మనకి ఈ విధానం అడుగుతాడు. నిన్న 2024 టెట్లో చాలా తేలికైనవులండి. కళాకారుడు ఇచ్చి దానికి స్త్రీవాచకం ఏమిటని ఇచ్చాడు, కళాకారిణి, అదే కదా. అట్లా ఉండకపోవచ్చు ఈ రాబోయే టెట్. అందుకని ఇలాంటి పదజాలం మీద దృష్టి పెట్టండి. తిర్యక్కులు, జడాదులు. తిర్యక్ జడాదులు నపుంసకాలు, నపుంసకలింగాలు. నపుంసకలింగానికి చెందినటువంటి ఈ తిర్యక్ జడాదుల్లో మళ్ళీ తిర్యక్కులు అంటే పశుపక్షాదులేమో ప్రాణివాచకాలు అంటారు, జడాదులనేమో అప్రాణివాచకాలు అంటారు. జాగ్రత్తగా గమనించాలి. ప్రాణివాచకాలు, అప్రాణివాచకాలు దేనిలో భాగము? నపుంసకలింగంలో భాగము, అమహద్వాచకంలో భాగము, అమహత్తుల్లో భాగము. జాగ్రత్తగా వాటిని గమనించండి. మీరు పేర్లు గుర్తుంచుకుంటే చాలండి. ఇది మళ్ళీ చెప్పేటి ఏంటంటే ఈ పేర్లు జాగ్రత్తగా గుర్తుంచుకుంటే చాలు. ఇవన్నీ మీకు తెలిసినటువంటివే. ఇక్కడ మాత్రం జంతువులు విషయంకి వచ్చేసరికి ఆడ మగ అనే భేదం లేదండి. స్త్రీ పురుష కానటువంటివన్నీ కూడా నపుంసకులని చెప్పాము. అలాగనే మరి యొక్క చిన్న అంశం గురించి కూడా తెలుసుకుందాం. మహన్మహ్యర్థక వాచకాలు. మహన్మహ్యర్థక వాచకాలంటే కొన్ని స్త్రీవాచకమో పురుషవాచకమో తెలియదు, అంటే రెండిటికి సంబంధించిన పదంగా ఉంటుంది. ఉదాహరణకి శిశువు. శిశువు అంటే ఆడ శిశువా మగ శిశువా తెలియదు. కాబట్టి శిశువు అనేటువంటిది మహన్మహ్యర్థక వాచకముగా మనం చెప్పుకోవచ్చు. బిడ్డ, ఆడబిడ్డ మగబిడ్డ. బంధువు స్త్రీనా పురుషుడా. చుట్టము స్త్రీనా పురుషుడా. లాయరు వృత్తులకు సంబంధించి కూడా లాయరు అంటే స్త్రీనా పురుషుడో తెలియదు. టీచరు స్త్రీనా పురుషులో తెలియదు. ఇలాంటివన్నీ కూడా మహన్మహ్యర్థక వాచకాలు అంటారు. అలాగనే కమ్మరి, కొమ్మరి, జాలరి, బ్రాహ్మణ ఇలాంటి కులాలకు సంబంధించిన వృత్తులకు సంబంధించినటువంటి పదజాలం కూడా దీని కిందిగా వస్తుంది. అలాగనే అరి అనేటువంటి అంతంతో కూడింది. సొగసరి, గడుసరి. గడుసరి అంటే స్త్రీనా పురుషుడా. గడుసుగా ఎవరున్నా కానీ ఇద్దరికి ఉపయోగించే పదం. సోమరి ఎవరు, స్త్రీనా పురుషుడా. ఆ లక్షణం కలిగిన ఎవరైనా సోమరి. అలాగనే బోతు అనేటువంటి పదంతో ఉపయోగించే పోతు లేదా బోతు. తాగుబోతు, తిండిబోతు, వదరబోతు, బాగా ఎక్కువగా మాట్లాడేవారు అని అర్థం వదరబోతు అంటే. కారి అనేటువంటి పదజాలంతో ఉపయోగించేవి కూడా మాటకారి, మోసకారి, ఉపకారి, చీత్కారి ఇలాంటివన్నీ కూడా మహన్మహ్యర్థక వాచకాలుగా మనం చెప్పుకోవచ్చు. మనకైతే ఇది పాఠ్యపుస్తకంలో ఇవ్వలేదు. వీటిని మాత్రం జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ అడుగుతాడేమో అని సందేహంతో దీన్ని పరిచయం చేయటం జరిగింది. ఇవి లింగములకు సంబంధించినటువంటి సంక్షిప్త సమాచారము. నేను ఒకసారి మరలా వీటి పేర్లను ప్రత్యేకంగా రాస్తాను. ఈ పదాలన్నీ కూడా మీకు తెలిసినవే. పేర్లను బట్టి ఈసారి అడగటానికి అవకాశం ఉంటుంది. గత టెట్లో కూడా 2 ప్రశ్నలు అడిగాడు పేర్లను ఉద్దేశించి. అందువల్ల నిర్వచనాలు అన్నమాట, పేర్లు లేదా నిర్వచనాలను ఉద్దేశించి. వాటినన్నింటిని నేను సంక్షిప్తంగా రాస్తాను. దాని తర్వాత 5 ప్రశ్నలు ఏంటనేది చూసుకొని ఈ వీడియోను ముగిద్దాండి. మరి ఒక్కసారి సంక్షిప్తంగా చెప్తాను, గమనించండి. లింగములు అంటే స్త్రీ పురుష భేదాలను తెలియచేసేవి. దానికి అర్థం, చిహ్నము, గుర్తు, సంజ్ఞ మొదలైన పదాలు. శబ్దాన్ని ఆశ్రయించి సంస్కృత భాషలో లింగములు ఉంటాయి.
సంస్కృత భాషలో దేన్ని అనుసరించి లింగములు ఉంటాయంటే శబ్దాన్ని అనుసరించి. అంటే పదాలకు చివరిలో హ్రస్వం వస్తేనేమో పుల్లింగం అవుతుంది, దీర్ఘం వస్తేనేమో స్త్రీలింగం అవుతుంది, ము అనే వర్ణం వస్తేనేమో నపుంసకలింగం అవుతుంది. కానీ తెలుగులో అర్థాన్ని ఆశ్రయించి, అక్కడేమో పదస్వరూపం సంస్కృతంలో, కానీ తెలుగులో మరియు ద్రావిడ భాషలన్నిటిలో కూడా ఎక్కువగా అర్థాన్ని అనుసరించి, అంటే అర్థాన్ని బట్టి లింగములు విభజించబడినాయి. 1 పుంలింగము, 2 స్త్రీలింగము, 3 నపుంసక లింగము. పుల్లింగము అంటే పురుష సంబంధమైనటువంటి వాటిని మరియు వాటి విశేషణాలను తెలియజేసేది పుంలింగము. స్త్రీ సంబంధము మరియు వాటి విశేషణాలను తెలియజేసేటువంటిది స్త్రీలింగము. నపుంసక లింగము స్త్రీ పురుష సంబంధము లేనటువంటి కానటువంటి ఇతరులను వాటి విశేషణాలను తెలియజేస్తే అది నపుంసకలింగము. వీటికి గల పేర్లు పుంలింగానికి మహద్వాచకము. జాగ్రత్తగా గమనించండి, మహద్వాచకము, మహద్వాచకము. దానికే మహత్తులు అని పేరు, మహత్తులు అని పేరు. స్త్రీలింగానికి మహతీవాచకము. గుర్తుంచుకోండి, తీ అనేది గుర్తుంచుకోండి. తీ, పడతి, ఇంతి అంటే స్త్రీ అనే కదా, పడతి అంటే స్త్రీ అని అర్థం. మహతీ స్త్రీవాచకానికి. జాగ్రత్తగా గమనించండి, మనం పరీక్షా విధానంలో కన్ఫ్యూజ్ అవుతాం. అక్కడికి వెళ్ళేసరికి మహద్వాచకం ఏంటి, మహతీవాచకం ఏంటి, అమహద్వాచకం ఏమిటి అట్లా అనుకుంటాం. ఒకటే మహతీ స్త్రీవాచకం, ఎందుకంటే మహతి, పడతి, ఇంతి కాబట్టి తీతో వచ్చినటువంటిది మహతీవాచకము. అలాగనే మహతి అంటారు దీన్ని. మహద్వాచకానికి మహత్తులు. అమహద్వాచకము, మామూలుగా అయితే 2 మహద్వాచకము, అమహద్వాచకము. అమహద్వాచకంలో మరలా ఇదనమాట, తిరియక జడాదులు కానటువంటివి అని. తిరియక జడాదులు కానటువంటివి మహతీవాచకాలని, అదొక ప్రత్యేకమైనది. ఈ అంతా ఎందుకులే కన్ఫ్యూజన్ అని నేను ఈ విధానంలో చెప్తున్నాను అనమాట. నపుంసకలింగమన్నా, అమహద్వాచకమన్నా, అమహత్తులు అన్న జాగ్రత్త, పదాలు జాగ్రత్తగా గమని. అమహద్వాచకం వచ్చింది కాబట్టి అమహత్తులు వచ్చింది, మహద్వాచకం కాబట్టి మహత్తులు వచ్చింది, మహతి కాబట్టి మహతీనే. గత టెట్లో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలను చూద్దాం. 5 ప్రశ్నలు అడిగాడు, 5 ఒకటి దీనికి సంబంధం లేనిది, అయినా పదం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. 1 ఏమని అడిగాడంటే చాలా తేలికైనవి అడిగాడండి. ఈ టాపిక్ చాలా తేలికైంది. దీనిలో మార్కు బాగొట్టుకుంటే మనం మార్కులు స్కోర్ చేయటం చాలా కష్టమవుతుంది. ఏమిటంటే కళాకారుడు అనే పదానికి స్త్రీవాచక పదం ఏమిటన్నాడు. కళాకారుడు అనే పదానికి స్త్రీవాచక పదం అడిగాడు. కళాకారుడు అంటే కళాకారిణి. కొంచెం కన్ఫ్యూజ్గా అటు ఇటు ఇచ్చినా మనకు కావాల్సిన జవాబు కళాకారిణి అనేటువంటి పదం దాంట్లో కనిపిస్తుంది. కళాకారుడు అనే పదానికి కళాకారిణి అనేటువంటిది స్త్రీవాచక సంబంధ పదము. అలాగనే ఇంకొకటి గాయని అనే పదం ఇచ్చి దానికి పురుషవాచక పదమేమిటి అని అడిగాడు. గాయని అంటే గాయకుడు, అదే కదా, దాంట్లో పెద్ద కష్టమేమి ఉండదు. అలాగనే ఇంకో పదము వల్లభ అని ఇచ్చాడు. వల్లభ అంటే అర్థం ఏమిటి అన్నాడు. సహజంగా పద్యంలో ఉంది కాబట్టి అది ఇచ్చుంటాడు. మనకి వల్లభ అనేటువంటిది కూడా ఇందులో వస్తుంది కాబట్టి, అంటే పురుష సంబంధ పదము కాబట్టి మనం అది చెప్పుకున్నాం, భర్త అని అర్థం. అలాగనే ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ఇది ఈ పేర్లకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఈ 2 కూడా. స్త్రీలను సంబోధించే పదాలు, స్త్రీలను సంబోధించే పదాలు మహత్తు, మహతీవాచకాలు, పుంలింగం, నపుంసకలింగం. పుంలింగమా స్త్రీలను సంబోధించే పదాలంటే పుంలింగమా కాదు, నపుంసకలింగమా కాదు. అంటే స్త్రీ పురుష సంబంధము కానివి కదా నపుంసక అంటే, కాబట్టి ఇది కాదు. 2 వచ్చినాయి ఇక్కడ, మహత్తు, మహతి. నేను ఇందాక మొద్దు గుర్తు కూడా చెప్పాను, మహతి. మహతి అంటే పడతి, ఇంతి,
తీతో వచ్చేటువంటి అన్నమాట స్త్రీలింగ వాచక సంబంధమైన పదాలు. కాబట్టి మహతీ వాచకాలు సరైనది. మరి మహత్తు ఏమిటి? మహత్తులు అంటారని చెప్పుకున్నాం పుంలింగాలను. పురుష సంబంధ వాచక పదాలు, వాటి విశేషణాలు. కాబట్టి మహత్తులు అనేటువంటివి పుంలింగాలు. ఈ రెండు ఒకటనమాట. అలాగనే మరి ఒక ప్రశ్న, మహతీ వాచకాలనగా, మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చాడు మహతీ. మహతీ వాచకాలనగా మనకు ఒకటి గుర్తుంటే మిగిలింది గుర్తుంటుందిలేండి. మహతీ వాచకాలనగా స్త్రీలను సంబోధించే పదాలు, వస్తువులను సంబోధించే పదాలు, నపుంసకులను సంబోధించే పదాలు, పురుషులను సంబోధించే పదాలు. పురుషులను సంబోధించే పదాలను ఏమంటారు? పురుషులను సంబోధించే పదాలను ఏమంటారు? మహత్తులు అంటారు, లేదా మహద్వాచకాలు అంటారు. నపుంసకులను సంబోధించే పదాలను ఏమంటారు? ఇది నపుంసకులను సంబోధించే పదాలను అమహద్వాచకాలు లేదా అమహత్తులు అంటారు. అమహత్తులు, మహత్తులు, అమహత్తులు. వస్తువులను సంబోధించే పదాలను ఏమంటారు? అమహత్తులే అంటారు. క్లేబము అన్నాం, తిరియక జడాదులు అన్నాం. కాబట్టి మహతీ వాచకాలు ఏంటి అంటే స్త్రీలను సంబోధించే పదాలు. మనం ఏమి పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వకుండా పదాలను జాగ్రత్తగా గుర్తుంచుకుంటే తేలికగా, దీని నుంచి ఒకవేళ ప్రశ్న అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ మార్కు పోకూడదు. అంత తేలికైంది. తేలికైన వాటిల్లో అస్సలు మార్కు పోకూడదండి. ఎందుకంటే అందరికీ తేలికే కాబట్టి, కష్టమైన అందరికీ కష్టమే కాబట్టి దీన్ని సంపాదించుకోవాలి. దానిలో కూడా సంపాదించుకుంటేనే మనం అప్పుడు మంచి మార్కుల్లో ఉండగలం. కాబట్టి ఈ విషయం అర్థమైందని అనుకుంటున్నాను. చిన్న టాపికే కానీ ఎందుకనో మరి లెంత్ ఎక్కువైనట్లుంది. మరి ఒక అంశంతో మళ్ళా కలుద్దాం. ధన్యవాదాలు.